ఒక్కసారి ఆలోచించండి, జిమ్కి వెళ్తున్నారు అందరూ. ఎందుకండి జిమ్కి? ఈ బరువులు ఇట్లా ఇట్లా ఎత్తుతారు, అలా అలా నడుస్తూ ఉంటారు, కాళ్ళతోటి ఇచ్చేస్తారు, వంగుతారు, లేస్తారు. భారతీయ ఋషి యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? ప్రొడక్షన్ లేని ఏ పని చేసినా నువ్వు వెధవ్వేరా, నీకంటే వెధవ ఇంకోటి లేడు. ఏం ప్రొడక్షన్ ఉందండి బరువు ఇట్లా ఎత్తితే? అదే ఓ రోకలి బండి ఎత్తితే, ఓ పత్రం ఎత్తి కొడుతూ ఉంటే ప్రొడక్షన్ అవుతోంది, ఎక్సర్సైజ్ అవుతోంది. ప్రొడక్షన్ లేనటువంటి ఎక్సర్సైజ్ తెలివి తక్కువ వాడు చేస్తాడు. నీ శక్తిని వాడి ప్రొడక్షన్ లేని పనులు చేస్తావా? వంగి ముగ్గేస్తే నడుములో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, అంతేగాని డాక్టర్ వంగి కాళ్ళు లేపి దింపమన్నాడండి, ఏమిటి ప్రయోజనం? ఏమీ లేదు. కాబట్టి ప్రొడక్షన్ లేనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి సారరహితమైనటువంటి ఎక్సర్సైజుల వైపు వెళ్తున్నారు. కానీ సారభూతమై ప్రతినిత్యము మన జీవితంలో చేసే పనుల యందు ప్రొడక్షన్తో కూడిన పనిని చెయ్యండిరా అంటే, ఆహా అందులో ప్రొడక్షన్ ఉంది కాబట్టి మేము చెయ్యం. అది అమ్మమ్మలు నాయనమ్మలు పూర్వం తెలివి తక్కువ దద్దమ్మలు చేసిన పనులు. మాకు ప్రొడక్షన్ లేనటువంటి పనులే కావాలి, పండు లేని చెట్టే కావాలి. పెద్ద చెట్టు ఉంది, పండు లేవు, ఏం ప్రయోజనం? మామిడి చెట్టుకు పండు రాలేదనుకోండి, ప్రయోజనం ఏంటి? ఫలం లేనటువంటి చెట్టుని ఏం గౌరవిస్తాడు? ఎవడు గౌరవిస్తాడు? 2 రోజులు అయ్యాక నరుకుతాడు చెట్టు, ఈ ప్రదేశంలో పండు వచ్చేది పెడితే నయ్యము అని. మరి ప్రొడక్షన్ లేని మన గురించి భగవంతుడు ఎందుకు తాపత్రయపడాలండి? నరికి తీసుకెళ్తే అయిపోతుంది. ప్రొడక్షన్ లేని పని చెయ్యకూడదు. పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించాలి. ఏ పని చేసినా వాడి శరీరంలో ఏ ఎనర్జీ వాడినా దాని నుంచి ఓ ప్రొడక్షన్ ఉండాలి. ఎనర్జీ ప్రొడక్షన్ ఇవ్వడం కోసమే ఈ ప్రపంచంలో ఓ కరెంటు స్విచ్ వేశారు, ఎనర్జీ కన్జ్యూమ్ అవుతోంది. ప్రొడక్షన్ ఉంటే స్విచ్ వేస్తారా? లేదండి ఊరికనే స్విచ్ వేయండి, మీ కరెంటు యూనిట్ మాత్రం తిరుగుతుంది, ఆ ఫ్యాన్ తిరగదు, ఈ ఫ్రిడ్జ్ రాదు, ఆ ఏసీ రాదంటే స్విచ్ వేస్తారా వెళ్ళి? అది ఎంత తెలివి తక్కువ పనో ఈ చేస్తున్నటువంటి పని కూడా అంతే తెలివి తక్కువ అన్నది. ప్రొడక్షన్ లేనటువంటి పనులు చేస్తున్నాం. ప్రొడక్షన్ ఎందుకు వస్తుందయ్యా ఈ పనులన్నీ చేస్తే అంటే, మూలాధారం దగ్గర ఉన్నటువంటి గణపతి సమస్తమైనటువంటి దేవతాశక్తులకి స్పైన్లో కింద ఉండి, తానే సహస్రారం దగ్గర ఉండి అకార స్వరూపంలో చరణాలని ఆశ్రయించి ఈ శరీరంలో ఉండేటటువంటి శక్తిని మొత్తము ఏకీకృతం చేసి మనందరినీ నిలిపి ముందరికి తీసుకెళ్తున్నటువంటి వాడు గణపతి. ఆ గణపతిని ఒక్కసారి ఉత్తేజం చేయాలి అంటే మన పూర్వీకులు ఏవేవి చెప్పారో ఆ పనులు చేసినంత మాత్రానే యోగ సాధన చేసినటువంటి శక్తి మన శరీరానికి వస్తుంది. కాబట్టి అలాంటి పనులని చెయ్యండి అయ్యా, వృధా అయినటువంటి పనులని చెయ్యొద్దు. చాలా కష్టమండి మానవ శరీరం రావటం. జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రతః. ఈ భగవంతుడి యొక్క విషయాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా తీసుకొచ్చుకొని లోపల పెట్టుకుంటూ ఉండాలి. భగవత్ తత్వాన్ని మనం తీసుకోవాలి, భగవత్ తత్వాన్ని పిల్లలకి అందిస్తూ ఉండాలి. ఇదే వాళ్ళకి అవసరమైన నాడు రక్ష అవుతుంది తప్ప ఈ భగవత్ తత్వాన్ని దాటించి చేసేటటువంటి ఏ పని అయినా వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది పెడుతుంది.